ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 51 సిరీస్లో ఉన్నాము. ఎవరైనా బిఫోర్ 50 డేస్ చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ చాప్టర్ అయితే డౌట్ ఉందో ఆ చాప్టర్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. సో ఈ డే 50 సిరీస్లో మనం ఇప్పుడు చాప్టర్ నెంబర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ అండ్ అలాగే ఒక 2 మార్క్స్ అండ్ అలాగే 2 బిట్స్ 1 మార్క్వి అనేవి వస్తాయి. అంటే టోటల్గా మనం ఈ చాప్టర్ నుంచి చూసుకున్నట్టయితే 8+2 10, 10+2 12 మార్క్స్ అనేవి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో గెయిన్ అవుతాయి. కానీ ఈ 8 మార్క్స్ సమ్స్కి మనకి ప్రాబబిలిటీ అనేది చాయిస్ ఉంటుంది. సో కంపేరింగ్ టు దిస్ చాప్టర్ ప్రాబబిలిటీ ఈజ్ ఈజీ. సో అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ అన్ 8 మీటర్ టాల్ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ ఆర్ 30 degrees and 45 degrees respectively. Find the height of the multi-storied building and the distance between the two buildings. ఓకే, నేను ఇక్కడ ఎక్కడో ఒక బిల్డింగ్ దగ్గర నుంచున్నా. సో నుంచున్న దాన్ని బిల్డింగ్ కింద నుంచి మా ఇంటి దగ్గర నుంచి దూరంగా ఎక్కడో ఉన్న ఒక మల్టీ స్టోరేడ్ అనే పెద్ద బిల్డింగ్ని చూస్తున్నాను. అప్పుడు యాంగిల్ ఎంత చేసాము? 30 degrees. సో ఇప్పుడు ఏం చేశానంటే కింద నుంచి సరిగ్గా కనిపించట్లేదని పైకి వెళ్ళి పైన నుంచి మళ్ళీ సేమ్ అదే బిల్డింగ్ని చూస్తున్నాం. అప్పుడు యాంగిల్ ఎంత అయింది? 45 degrees. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను నుంచున్న బిల్డింగ్ దగ్గర నుంచి ఆ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్కి మధ్యనున్న డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ అర్థమైంది కదా. బిల్డింగ్ హైట్ ఏబీ ఈక్వల్ టు 8 meters, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ హైట్ ఈక్వల్ టు ఇదంతా ఆల్రెడీ 8 meters ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎక్స్ అనుకున్నాను అనుకో, x+8 meters. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బిల్డింగ్స్ ఆర్ ఏసీ. నేను నుంచున్న బిల్డింగ్కి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్కి మధ్యలో దూరం ఎంత? ఏసీ. సో డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఏసీ ఈజ్ ఈఎఫ్. ఈ ఏసీ అనే లైన్కి ప్యారలల్గా ఈఎఫ్ అనే ఒక లైన్ని డ్రా చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఈబిడి ఈజ్ 30 degrees అండ్ అలాగే యాంగిల్ ఈఏసి ఈజ్ 45 degrees. సో నో tan theta అంటే ఇక్కడ మనకి తీటా ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 degrees. tan 30 ఈక్వల్ టు ఈడి బై బీడి. tan theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 30 వాల్యూ ఎంత చెప్పండి నాకు? ఫాస్ట్గా చెప్పాలి. ఎవరైనా తెలిస్తే మేడం నేను మీరు రాయకముందే చెప్పేసానని నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? tan 30 degrees ఈక్వల్ టు 1/√3. ఇట్స్ 1/√3 ఈక్వల్ టు ఈడి బై బీడి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈడి ఇంటూ √3 ఈక్వల్ టు బీడి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నౌ అనదర్ యాంగిల్ ఏంటి మనకి? tan 45. tan 45 ఈక్వల్ టు ఈసీ బై ఏసీ. ఇప్పుడు tan 45 చెప్పాలి. చెప్పి ఫాస్ట్గా కామెంట్ చేయాలి, అర్థమవుతుందా? tan 45 degrees ఈక్వల్ టు 1. సో 1 ఈక్వల్ టు ఈసీ బై ఏసీ. దట్ మీన్స్ ఏసీ ఈక్వల్ టు ఈసీ. ఈసీ వాల్యూ ఎంతమ్మా? 8+x. సో ఏసీ ఈక్వల్ టు బీడీ అండ్ డీసీ ఈక్వల్ టు 8. సో ఈసీ వాల్యూ ఏమవుతుంది? ఈసీ ప్లస్ 8 ఈక్వల్ టు బీడీ. దట్ మీన్స్ ఈడీ ఇంటూ √3. ఇక్కడ నాకు ఈడీ కావాలి కాబట్టి ఈడీ ఈక్వల్ టు 8/√3 - 1. సో ఈ √3 - 1 అనేది డినామినేటర్లో ఉంది. మనం ఎక్కువగా డినామినేటర్లో రూట్ వాల్యూస్ని ఉంచుకోము. సో దాన్ని మనం రేషనలైజ్ చేయడం కోసం √3 + 1/√3 + 1తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో నౌ 8 ఇంటూ √3 + 1 బై a - b ఇంటూ a + b. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇక్కడ నోట్ చేసుకుందాం. మీరు ఎగ్జామ్లో కూడా కావాలంటే ఇలా నోట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మీరు క్లియర్గా పేపర్ రాసినట్టు నాలెడ్జ్ ఉన్నట్టు అర్థమవుతుంది. a² - b². సో ఇట్స్ √3² - 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 - 1 is 2. ఈ 2 8ని 4 times క్యాన్సిల్ చేస్తుంది. సో 4 ఇంటూ √3 + 1. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ ఈజ్ 4 ఇంటూ √3 + 1 + 8. ఈ 8 ఏంటి? బిల్డింగ్. నేను ఏ బిల్డింగ్ అయితే నుంచున్నానో ఆ బిల్డింగ్ హైట్ కూడా యాడ్ చేయాలి కదా, 8. సో 4 ఇంటూ √3 + 3 meters. నెక్స్ట్ వన్ చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బిల్డింగ్స్ సేమ్ వచ్చింది కదా మనకి. సో 4 ఇంటూ 3 + √3 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద బ్యాంక్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది రివర్ ఆర్ 30 degrees and 45 degrees respectively. If the bridge is at a height of 3 meters from the banks, find the width of the river. సో ఇప్పుడు మనం ఆ రివర్ విత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో విత్ ఆఫ్ ద రివర్ ఈక్వల్ టు ఏబి. ఏ నుంచి బి వరకు ఉన్నది విత్ ఆఫ్ ది రివర్. నెక్స్ట్ డిపి ఈక్వల్ టు 3 meters. ఇక్కడ మనకి హైట్ ఎంత ఇచ్చారు? 3 meters. సో దీన్ని ఇలా చూస్తుంటే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది అండ్ అలాగే అది అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
సో ఏ నుంచి బికి ఏబి ఈక్వల్ టు ఏడి ప్లస్ డిబి. ఇన్ ట్రయాంగిల్ ఏపీడి యాంగిల్ ఏ ఈక్వల్ టు 30 degrees. అంటే tan 30 వాల్యూ ఎంత? ఆల్రెడీ నేను ముందు సమ్లో అడిగాను, 1/√3. సో 1/√3 ఈక్వల్ టు 3/AD. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏడి ఈక్వల్ టు 3 × √3 meters. ఓకేనా? నౌ ట్రయాంగిల్ పీబీడి. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుందాం, పీబీడి. సో ట్రయాంగిల్ పీబీడీలో యాంగిల్ బి ఈక్వల్ టు 45 degrees. బీడీ ఈక్వల్ టు పీడీ ఈక్వల్ టు 3 meters. నౌ ఏబి వాల్యూ కదా కావాలి నాకు, ఏబి ఈక్వల్ టు బీడీ ప్లస్ ఏడి. బీడీ ప్లస్ ఏడి. సో ఇట్స్ 3 + 3√3. ఇక్కడ నుంచి 3ని కామన్ తీసుకుంటే 1 + √3 meters. Therefore, the width of the river is 3 × 1 + √3 meters. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రోమ్ and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees. With it, the distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. ఓకే, ఒక ట్రీ అనేది ఉంది. చక్కగా ట్రీ బాగున్నప్పుడే దాని హైట్ కొల్ చేసుకుంటే అయిపోతుంది కదా. మనకు కొంచెం బద్ధకం కదా, మీలానే ఆ ట్రీ హైట్ అనేది కొలవలేదు. సో ఇప్పుడు ఏమైందంటే హెవీ స్ట్రోమ్ వల్ల ఆ ట్రీ అనేది సమ్ పార్ట్ బ్రోక్ అయిపోయింది. ఆ బ్రోకెన్ పార్ట్ ఏంటంటే బెండ్ అయ్యి నేలని టచ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆ చెట్టు స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఆ చెట్టు పడిపోయి నేలని టచ్ చేసిన పాయింట్కి 8 meters డిస్టెన్స్ ఉంది. అయితే ఇప్పుడు నాకు ఆ చెట్టు హైట్ ఎంత ఉందో కావాలి. ఆ చెట్టు హైట్ తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏబి ప్లస్ బీసీ, ఏబి ప్లస్ బీసీ, ఈ పడిపోయిన ముక్కను కూడా నిలబెడితే చెట్టు హైట్ వస్తుంది కదా. సో ఏడి ఈక్వల్ టు 8 meters అండ్ ఏబి మనకి ఎంతో తెలియదు కదా, ఎక్స్. అండ్ అలాగే బీసీ, బి నుంచి సికి అంటే పడిపోయిన ముక్క, బీడి ఈక్వల్ టు వై. సో ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. అంటే చెట్టు మొత్తం హైట్ ఎంత? ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మేడ్ బై ద ట్రీ విత్ ద గ్రౌండ్ దగ్గర పడిపోయినప్పుడు యాంగిల్ ఎంత చేస్తుంది? అది 30 degrees. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిబి చూడండి, ఏడిబి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ డి ఈక్వల్ టు 30 degrees. సో tan 30 ఈక్వల్ టు ఏబి బై ఏడి. సో వాట్ ఈస్ ద ఏబి వాల్యూ? ఎక్స్. అండ్ అలాగే ఏడి వాల్యూ 8, ఎక్స్ బై 8. వాట్ ఈస్ tan 30 వాల్యూ? 1/√3. So 1/√3 equal to x by 8. That means x equal to 8/√3 meters. So triangle ADB, angle A equal to 90 degrees. ఇప్పుడు మనం cos theta తీసుకుంటున్నాం. cos 30 equal to AD by BD. That means 8/y. What is the cos theta formula? √3/2. √3/2 equal to 8/y. Cross multiplication చేసుకుంటే y into √3 equal to 16. సో ఇట్స్ y ఈక్వల్ టు 16/√3 meters. సో ఇప్పుడు మనం ఎక్స్ని వైని యాడ్ చేద్దాం. ఎక్స్ ఏమొచ్చింది? 8/√3 ప్లస్ 16/√3. చక్కగా లైక్డ్ ఫ్రాక్షన్స్. ఇట్స్ 24/√3. డినామినేటర్లో రూట్స్ ఉండొచ్చా? ఉండకూడదు. సో ఇప్పుడు మనం దానికోసం రేషనలైజ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24√3/√3 ఇంటూ √3 ఇట్స్ 3. 3 టేబుల్ 24ని 8 times క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ 8 + √3. So the height of the tree equal to 8√3 meters. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు మన ఛానల్లో వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.